హర్యానా స్టీలర్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ మ్యాచ్ ప్రివ్యూ అయితే ఉదయం ఈ వీడియోలో రెండు టీమ్స్ కూడా వాళ్ళ లాస్ట్ మ్యాచ్ అయితే విన్ అయ్యి మ్యాచ్ లోకి అయితే వస్తున్నారు. ముందు హర్యానా స్టీలర్స్ గురించి చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళ రైడర్స్ అంతగా పర్ఫామ్ చేయాలని చెప్పొచ్చు. నవీన్ ఎక్స్ప్రెస్ 6 పాయింట్స్ మాత్రమే వేసిండు. వినయ్ అండ్ శివం ఎక్కువ పాయింట్స్ అయితే స్కోర్ అయ్యలే. వాళ్ళిద్దరిని సబ్స్టిట్యూట్ కూడా చేసి వేరే రైడర్ అయితే తీసుకొచ్చిండు. సో ఈ మ్యాచ్ లో అయితే వాళ్ళ రైడింగ్ మంచిగా పర్ఫామ్ చేయాల్సిన అవసరం అవుతుంది. సో వాళ్ళ రైడింగ్ అంత పర్ఫామ్ చేయకపోయినా వాళ్ళు మ్యాచ్ విన్ అవడానికి కారణం వాళ్ళ డిఫెన్స్ అని చెప్పొచ్చు. వాళ్ళ బోత్ కార్నర్స్ అయితే హైఫై చేసిళ్ళు. మెయిన్ గా రాహుల్ గురించి చెప్పుకోవాలి. లెఫ్ట్ కార్నర్ లో అతను శార్దుల్ లాంటి బిగ్ షూస్ అయితే ఫిల్అప్ చేస్తుండు. సో అతను 6 ట్యాకిల్ పాయింట్స్ అయితే స్కోర్ చేసిండు. ఈ సీజన్ లో చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు అని చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే మన్ప్రీత్ దగ్గర ఏదో మ్యాజిక్ స్టిక్ ఉండాలి. యంగ్ ప్లేయర్స్ నుంచి పర్ఫార్మెన్స్ ని భలే రాబడతాడు అని చెప్పొచ్చు. మెయిన్ గా డిఫెండర్స్ నుంచి. ఇక కవర్స్ లో చూసుకుంటే వాళ్ళ కెప్టెన్ జయదీప్ దయ్య బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు. రైట్ కవర్ లో ఉన్న నీరజ్ అయితే ఇంకా బాగా పర్ఫామ్ అయ్యాలి. లాస్ట్ మ్యాచ్ లో పాయింట్స్ అయితే స్కోర్ అయ్యలేడు అతను. సో డిఫెన్స్ లో రైట్ కవర్ పర్ఫామ్ చేస్తే మొత్తం సెట్ అయింది అని చెప్పొచ్చు. రైడింగ్ అయితే బాగా పర్ఫామ్ చేయాలి మ్యాచ్ లో వాళ్ళు విన్ కావాలంటే. ఇక ఇంకో పక్క బెంగళూరు బుల్స్ గురించి చూసుకుంటే వాళ్ళు వరుసగా స్టార్టింగ్ 3 మ్యాచెస్ లాస్ అయిన తర్వాత లాస్ట్ మ్యాచ్ పట్నా పైరట్స్ తో ఒక మాస్ కంబ్యాక్ ఇచ్చిల్లని చెప్పొచ్చు. చాలా బాగా పర్ఫామ్ చేసిళ్ళు. మెయిన్ ప్లేయర్స్ అందరినీ తీసేసి కొత్త ప్లేయర్స్ తెచ్చినప్పటికీ వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేసిళ్ళు. మెయిన్ గా రైడింగ్ లో చూసుకుంటే ఆశిష్ మాలిక్ గానీ, ఇరాన్ రైడర్ అయిన అలీ రేజా గానీ సూపర్ గా పర్ఫామ్ చేసిళ్ళు. ఇద్దరు రైడర్స్ తోనే బరిలోకి వచ్చిళ్ళు. వాళ్ళు వాళ్ళ సత్తాని ప్రూవ్ చేసుకున్నారని చెప్పొచ్చు. ఈ మ్యాచ్ లో ఆకాశ్ ఇండియన్ కూడా యాడ్ చేస్తే ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది రైడింగ్ అయితే. డిఫెన్స్ లో చూసుకుంటే రైట్ కార్నర్ డిఫెండర్ అయిన యోగేష్ దయాకి అయితే క్యాప్టెన్స్ ఇచ్చిండు. అతను చాలా మంచిగా పర్ఫామ్ చేసిండు. 3 ట్యాకిల్ పాయింట్స్ కూడా స్కోర్ చేసిండు. అంకుష్ రాథ్ అయితే ఇక బెంగళూరు బుల్స్ తో ఆడాడనే తెలుస్తుంది న్యూస్ చూస్తుంటే. సో అతని ప్లేస్ లో వచ్చిన దీపక్ అయితే సూపర్ గా రీప్లేస్ చేసిండు అని చెప్పొచ్చు. అంకుష్ ని 4 ట్యాకిల్ పాయింట్స్ అయితే వేసిండు. చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. కవర్స్ లో కూడా సంజయ్ దుల్, సత్యప్ప అనే డిఫెండర్ ని తెచ్చిళ్ళు. 2 పాయింట్స్ అయితే స్కోర్ చేసిండు. అలాగే బోనస్ ఆపడానికి సెకండ్ మ్యాన్ లో జితేందర్ యాదవ్ అనే డిఫెండర్ ని ఎక్స్ట్రా డిఫెండర్ ని కూడా ఆడిపించిండు. సో అతను కూడా ట్యాకిల్ పాయింట్ స్కోర్ చేసిండు. సో ఇదే వ్యూహంతో వెళ్తారు అనుకుంటున్నారు. 5 డిఫెండర్స్ 2 రైడర్స్. సో మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం అయితే మన పేజ్ ని ఫాలో అయిపోండి.